హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆగస్టు 15కి మా పాపకి భారతమాత వేషం వేస్తున్నాను అనమాట. ఇంకా శారీ కట్టక ముందే కోన్ పెట్టేసుకునేయాలి. ఎందుకంటే భారతమాత వేషానికి వైట్ శారీ కట్టాలి. వీళ్ళకి ఇప్పుడు వేసి మళ్ళీ కోన్ పెట్టామనుకోండి, వైట్ శారీ కాస్త రెడ్ శారీగా మార్చేస్తారు. అందుకని ముందుగానే రెడ్ కోన్తో కోన్ పెట్టేసుకున్నాను. కోన్ పెట్టుకునేసి ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ తుడిపేశాను అనమాట. అలా అయితేనే రెడ్ కలర్లో వస్తుంది. లేకపోతే కోన్ ఎక్కువగా పండిపోయి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మా పాపకి భారతమాత వేషం వేశాను. ఆ వేషం చూసి బాగుందని చెప్పారు మేడం వాళ్ళు. అందుకని చెప్పి ఈసారి కూడా పాపని భారతమాత వేషం వేసి పంపించండి మేడం అని చెప్పారు నాకు. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ కూడా భారతమాత వేషం వేసి పంపిస్తున్నాను అనమాట స్కూల్కి. కానీ లాస్ట్ ఇయర్ వచ్చి పూలు పెట్టాను అనమాట పాపకి, బాగునింది. ఈ ఇయర్ పూలు పెట్టడం మర్చిపోయాను. కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం లుక్ కలర్ తగ్గినట్టుంది. భారతమాతకి వైట్ శారీ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ అయితే బాగుంటుంది అని షాపింగ్కి వెళ్ళాను ఈ చీర కొనడానికి. ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఒక్క షాప్లో మాత్రం నాకు నచ్చిన కలర్లో ఈ శారీ ఉన్నింది, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. కాకపోతే అమౌంట్ ఎక్కువ చెప్పాడు. నాకు ఈ శారీనే కావాలని చెప్పే కొందుకి అమౌంట్ ఇంకా ఎక్కువ అనమాట. మామూలుగా అంటే ఇది ఒక 600-700 తీసుకుని ఉండేదాన్ని. నా అవసరం కాబట్టి ఆయన తగ్గించలేదు. ఎంత 1000 చెప్పాడు, 900 తీసుకున్నాను. మామూలుగా నాకు అవసరం ఈ శారీతో అవసరం లేకుండా ఉంటే ఒక 700కి మాట్లాడి ఉండేదాన్ని. నా అవసరం కదా, ఆయన బాగా కనుక్కునేసినాడు. ఎట్ట తిరిగి వీళ్ళ అవసరం రేపు జెండా పండుగ అని టక్కని నోట్లోంచి చెప్పేసినాను అనమాట. రేపు జెండా పండుగ కదా, అదే ఇండిపెండెన్స్ డే కదా, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ కావాలన్నా అని చెప్పేశాను. ఇంకా ఆయన అర్థం చేసుకున్నాడు. ఇంక అందుకని రేట్ తగ్గించలేదు. ఇంకా నా అవసరం కాబట్టి తప్పకుండా కొనాల్సి వచ్చింది. ఇంకెక్కడ దొరకలేదు శారీ, ఇక్కడే ఉంది. పోతే పోనీ అనేసి కొనుక్కొని వచ్చేసాను అనమాట. లాస్ట్ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఎందుకంటే ఈమెని టయానికి రెడీ చేయాలి, ప్లస్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి వీడియో తీస్తుంటే కొన్ని బిట్స్ వీడియో తీసేయటం మర్చిపోయాను. కాబట్టి కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఈ వయసుకి ఇంత పెద్ద కమ్మలు పెడితే చెవులు సాగిపోతాయి. కానీ తప్పదు. ఇలా వేషం వేయాలన్నప్పుడు, ఇలా ఫంక్షన్స్ ఏదన్నా ఉన్నప్పుడు తప్పదు. మామూలుగా పిల్లోళ్ళకి ఎప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ పూయను నేను. ఇంకా వేషం వేయాలి అన్నప్పుడు మాత్రమే ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తాను. ఎందుకంటే ఫెయిర్ అండ్ లవ్లీ పూస్తే కొంచెం ఫేస్ అనేది కొంచెం ఫ్రెష్గా గ్లోగా కొంచెం కనిపిస్తుంది. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ పూస్తాను. ఇంకా పౌడర్ పూసేసాను. ఇంకా ఐలైనర్ అని, పెన్సిల్ అని, లిప్స్టిక్ అని, అన్నిట్లోకెల్లా మా పాపకి లిప్స్టిక్ అంటే ఇష్టం. లిప్స్టిక్ పూసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఐలైనర్ కూడా వద్దంటుంది, కానీ లిప్స్టిక్ మాత్రం పోయమంటుంది. ఐలైనర్ తీసే వీడియో కెమెరా అటు సైడ్ నుంచి పెట్టి తీసిన ఉంటే బాగుండేది. ఎక్కడ ఈ టైం అయిపోతుంది. ఒక పక్క ఈ పిల్లోడు ఒక పక్క సతాయిస్తున్నాడు, ఈమె ఒక పక్క సతాయిస్తుంది. ఇంకా ఆ టెన్షన్లో దీంట్లో ఇలాగే తీసేసాను అనమాట. ఇంకా బొట్టు పెట్టి ఇంకా కుంకుమ పెట్టాలి. చూడండి, బొట్టు పెడితే అంత లుక్ రాదు. ఇంకా ఇప్పుడు కుంకుమ పెడతాను మొహం మీద, ఎంత లుక్ వస్తుందంటే అంత లుక్ వస్తుంది. ఎంత మేకప్ చేసినా కూడా కుంకుమ పెట్టకపోతే ఏదో వెల్తీగా ఉన్నట్టే ఉంటుంది ఫేస్లో. లిప్స్టిక్ మాత్రం కదలకుండా పూసుకుంటుంది ఇష్టంగా. ఐలైనర్ మాత్రం వద్దంటే వద్దనేది. బలవంతంగా పూసినాను అనమాట ఐలైనరు.
ఒక పక్క ఏం మేకప్ చేసుకుంటా, ఇంకో పక్క కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చూసుకుంటా, ఒక పక్క వాడు పిల్లోడు ఏం నోట్లో వేసుకొని తినేస్తాడా అనేసి అదొక టెన్షను. కాబట్టి వీడియో అంత క్లారిటీ లేకపోవచ్చు. ఇప్పుడు కుంకుమ లేదు కదండి, కుంకుమ లేనప్పుడు ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు కుంకుమ పెడతాను. ఇప్పుడు కుంకుమ పెట్టినాక ఫేస్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చూడండి ఎంత కళగా ఉందో మొహం. ఇంకా హెయిర్ స్టైల్ అయితే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన లబ్బర్ అయితే వేసేసాను అనమాట, జడ పెట్టేసి ఇంకా కిరీటం పెట్టేశాను. ఈ కిరీటం మీరు చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో క్రాఫ్ట్లోకి వెళ్ళి చూడండి, ఈ కిరీటం చేసి పెట్టంటాను. లేకపోతే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు కిరీటము. అలాగే నా ఛానల్లో ప్లాస్టిక్ బాటిల్స్తో తులసి కోట చేయడం ఎలా, ఇంట్లోనే ఈజీగా ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేసుకోవాలి, నడుము నొప్పి లేకుండా ఇంటి బయట ఎలా తుడుచుకోవాలి, ఇంకా కొన్ని వీడియోస్ చేసి పెట్టినాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ప్రతిదీ. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ప్రతి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప ఫైనల్గా భారతమాత లుక్ ఇదండి. లాస్ట్ ఇయర్ది కూడా ఫోటో పెట్టున్నాను, దాంట్లో అయితే పూలు పెట్టున్నాను. దాంట్లో ఎలా ఉందో దీంట్లో ఎలా ఉందో ఒకసారి మీరు చూసి చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.